అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా గౌరవనీయులన్న జీవన్ రెడ్డి గారు మరి వారు ఎన్నికల బరిలో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. రేపటి రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొరుట్లలో జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొనబోతూ ఉన్నారు. కనుక జగిత్యాల ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా పాత్రికేయ సోదరుల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈరోజు బీజేపీ అభ్యర్థి అయినటువంటి అరవింద్ గారు ఏదో మాట్లాడారని చెప్పి మాకు తెలియవచ్చింది. మరి ఈ సందర్భంగా వాటి అన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. 45 సంవత్సరాలుగా జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఏం చేశారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. అరవింద్ గారు మీ యొక్క కూలింగ్ అద్దాలు, కళ్ళ అద్దాలు దించి జేబులో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజలను అందరి దగ్గరికి వెళ్ళి మీరు అడిగినట్టయితే జీవన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తున్నారో మీకు కనబడుతుంది. మీకు చేత కాకపోతే మీరు రండి, నాతోని ఒక వీల్ చైర్లో తీసుకెళ్ళి గడప గడపకు, ఇంటింటికి, ఓటర్కి కల్పించి జీవన్ రెడ్డి గారు ఏం చేశారో మీకు చెవులు పలిగిపోయే విధంగా వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా రానున్నటువంటి రోజుల్లో తట్టా బుట్టా చదువుకొని విదేశాలకు పోతున్నావు మిస్టర్ అరవింద్, ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తూ, ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడు అతను ఎవరు లేరు. ఈరోజు ఆయుష్మాన్ భవ అంటున్నావే, ఆయుష్మాన్ భవ రాజీవ్ గాంధీ బొమ్మ లేకపోతే పెడతలే అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తున్నావే. నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి. నార్త్ స్టేట్లో మీ భారతీయ జనతా పార్టీ పరిపాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఆయుష్మాన్ భారత్ యొక్క కార్డు పనికొస్తారని చెప్పి పేద ప్రజలు లబోదిబో అని మొత్తుకుంటున్నారు. నీకు ఆ విషయం తెలుసా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? చాలు అరవింద్ గారు, తట్టా బుట్టా సర్దుకొని రూమ్లో గదిలో ఉండి తాళం వేసుకొని ఉండాల్సిందిగా ఈ సందర్భం కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది. రేపటి రోజున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల సభ, జనజాతర సభ నిర్వహిస్తున్న సందర్భంలో జగిత్యాల నియోజకవర్గ ప్రజలు కానీ, జగిత్యాల జిల్లా ప్రజలు కానీ, పట్టణ ప్రజలందరూ కూడా తప్పకుండా పెద్ద మొత్తంలో హాజరై ఆ కొరుట్లలో జరిగే ముఖ్యమంత్రి గారి సభ, జనజాతర సభను సక్సెస్ చేయవలసిందిగా మరి కోరుకుంటూ, ముఖ్యంగా మరి మా ప్రత్యర్థి అయినటువంటి ధర్మపుర అరవింద్ గారు మరి వారికి నిజంగా మనస్థిమితం లేకుండా పోతుందా, మరి ఇష్టం వచ్చినట్టు మైండ్లో ఏది దోస్తే అది మాట్లాడుతున్నట్టు ఒక పిల్లవానిలాగా మరి చేష్టలు ఉన్నాయి. మరి ఆయన తెలిసి మాట్లాడుతుందా, తెలియక మాట్లాడుతుందా, ఒక మహా మనిషిని మరి కామెంట్ చేయడం ఎంతవరకు సమయంతో ఆత్మవిమర్శ చేసుకోవాలి. నీ తండ్రి గారైన డి శ్రీనివాస్ గారుతోనే అప్రిషియేషన్స్ పొందినటువంటి మహానాయకుడు మా జీవనన్న. మరి జీవనన్న చేసినటువంటి ఈ జిల్లాలే కాదు, యావత్ ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీకి కానీ, ఎమ్మెల్యే కానీ, మినిస్టర్గా చేసిన పనులు మరి నీకు కనిపిస్తలేవని అడుగుతున్నాం. విద్య, వైద్య కానీ, రైతులకు కానీ అందుబాటులో ఉండి అనేక రకంగా విద్యా సంస్థలు మరి ఎన్నో స్థాపించి, జేఎన్టీ అయితేనేమి, గర్ల్స్ డిగ్రీ కాలేజ్ అయితేనేమి, తదుపరి ఇక్కడ న్యాక్ సెంటర్ అయితేనేమి కానీ, కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ అయితే కానీ, రాజీవ్ రహదారి అయితేనేమి, మరి ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి నిత్యం 4 దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తున్న నువ్వు ఎరుగవా? మరి ఆనాడు నువ్వు నిల్చున్నప్పుడు జీవన్ రెడ్డి గారు నాకు గురువు లాంటి వారు, నాకు తండ్రి లాంటి వారు అని చెప్పి, ఈరోజు మరి ఎన్నికల్లో ఉచిత ప్రేలాపాలను పొందడం ఇది తగదు. మరి ఎట్లాగో నువ్వు పోతున్నావు, ఇంకా గుండు తీసుకొని పోతున్న మాట వాస్తవం. జగిత్యాల జిల్లా ప్రజలే కాదు, యావత్ నిజామాబాద్లో ఉన్న 7 సెగ్మెంట్ ప్రజలు తిరస్కరణకు గురైపోతున్నాం. ఈ సందర్భంగా మరొకసారి మేము హెచ్చరిస్తూ, జీవనాన్న గెలుపు తథ్యమని భావిస్తూ మరి మరొకసారి జగిత్యాల
జిల్లా ప్రజలందరూ కూడా రేపు జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతూ జై హింద్, జై కాంగ్రెస్, జై జీవన్. రేపు జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి గారి సభ కోరుట్లలో జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా రావాలని ఈరోజు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జీవనన్న గారు ఎంపీగా నిలబడుతున్నారు. దానికి మద్దతుగా రేవంత్ రెడ్డి సభ జరుగుతుంది. వారందరూ అదేవిధంగా జగిత్యాల పట్టణానికి సంబంధించిన కార్యకర్తలు మరియు మహిళలు అందరూ కూడా తరలి రావాలని ఈరోజు మీ అందరినీ వేడుకుంటున్నాము. అదేవిధంగా నిన్న మొన్న వచ్చి ఎంపీ అరవింద్ గారు, అలాగే కంటెస్టెంట్ బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు అంటే జీవనన్న నిలబడ్డని అక్కాసుతో ఆయన బాధ చూడలేక ఏదేదో మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన చేసిన అభివృద్ధి చెప్పుకోవాలి, కానీ ఏదో తీసుకొచ్చి ముందట పడేసిన మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే భయం అవుతుంది. జీవనన్న అనేది అనుభవం ఉన్న వ్యక్తి, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. 5 ఏళ్ళుగా ఏం చేయలేదు కాబట్టి నువ్వేం చెప్పుకోలేకపోతున్నావు. ఓన్లీ మా హిందుత్వం తప్ప వేరే ఏం చెప్పలేని పరిస్థితుల్లో ఏదో మాట్లాడుతున్నారు. నిజంగా ఇప్పుడు రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. దాని గురించి మీకేమైనా సంబంధాలు ఉన్నాయో వాళ్ళకి, కానీ జీవనన్నకు మాత్రం ఏం లేవు. ఎందుకంటే జీవనన్న అనేది ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో లేరు, 10 ఏళ్ల సంది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా లేదు. ఇక్కడ ఉన్న జగిత్యాల మాత్రమే మీ అందరు రోహింగ్యాలను పంపించింది, తీసుకొచ్చింది బీజేపీ కేంద్రంలో ఉంది. మీరు రాకుండా ఆపాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కానీ చూసుకుంటే ఇప్పుడు జీవనన్న ఇక్కడ జగిత్యాల్లో ఉన్న వ్యక్తిని బ్లేమ్ చేయడం అనేది నిజంగా విచిత్రంగా ఉంది. ప్రతిసారి కూడా చూస్తుంటే రోహింగ్యాలకు అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఇష్టము, అసలు మతి తప్పి మాట్లాడుతున్నారు కావచ్చు. ఎందుకంటే నిజంగా కూడా అక్కడికి సంబంధం లేదు. ఇంకా చూసుకుంటే PFI పెంచి పోషిస్తున్న జీవన్ రెడ్డి గారు అంట. ఇప్పుడు 10 ఏళ్ల సంది ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? రాష్ట్రంలో BRS గవర్నమెంట్ ఉంది, కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మీకు చేతగాక కేంద్రంలో ఉన్న బలగాలను తీసుకొచ్చి మీరు మట్టు పెట్టించాల్సింది కదా. మీరు పోషించిన వారిని జీవన్ రెడ్డి గారి మీద వేయడం అనేది అన్యాయము. నిజంగా PFIకి సంబంధించి చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. కేంద్ర బలగాలు అనేది చూడాల్సిన బాధ్యత ఉంది. కానీ మీకు చేతగాక జీవన్ రెడ్డి గారు పోషిస్తున్నాం అనేది నిజంగా బాధాకరం. ఒక శ్రావణి గారు నిన్న మాట్లాడడం జరిగింది. అమ్మ 5 సంవత్సరాలు నీకు చైర్మన్ చేయమని చెప్తే 3 ఏళ్ళకే దిగిపోయినావు. అదేవిధంగా అధికార దహంతో ముందుకెళ్ళి బీజేపీ టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యేకి నిలబడాలి, ఎమ్మెల్యే కావాలని అంత ఉండబట్టే మీరు ఈ 3 ఏళ్ళకే రిజైన్ చేయడం జరిగింది. 5 ఏళ్ళు నీకు ప్రజాస్వామ్య దాంట్లో 5 ఏళ్ళు మీకు ఒక పదవిని ఇచ్చిండ్రు ప్రజలు. ఆ పదవినే నువ్వు త్యాగం చేసేసినావు. ఎందుకంటే నేను వేరే ఇంకో పదవికి పోవాలి అనే ఆకాంక్షతోని పదవికి పోవడం జరిగింది. నిజంగా ఇక్కడున్న ప్రజలందరూ గమనిస్తున్నారు. నిజంగా నీకు ఏదైతే పదవికి కాంక్ష లేకుంటే నువ్వు ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది? జీవనన్న అంటున్నారు ఎమ్మెల్సీ ఉంది, ఓడిపోతే మళ్ళీ మంత్రి పదవి వస్తుంది. ఎందుకు రాదు? 40 ఏళ్ళ సర్వీస్ అయినది అనేది. ఇప్పుడు సీఎం గారికి కూడా సలహాదారుగా ఉంటారు, సలహాలు సూచనలు ఇస్తారు. ఆయన అనుభవం అట్లాంటిది. గెలిచినా ఓడినా ప్రజలతో ఉంటారు. ప్రజల సమస్యలు ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు కాబట్టి సూచనల సలహాలు ఇస్తారు. అదేవిధంగా అనుభవం ఉంది. అలాంటి మాటలు ప్రజలు గమనిస్తున్నారు. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు అరవింద్ గారు ఎంపీ గారు ఏం చేసినారో అది చెప్పండి. ఆ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము మీకు తగదు. మీ యాక్టింగ్ అనేది, మీ గూగుల్ సెర్చ్ అనేది మీ ఇంట్లో పెట్టుకోండి, కానీ ఇక్కడ కాదు. అది హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా మళ్ళోసారి ఇలాంటి మాటలు మాట్లాడినట్టయితే చట్టరీత్యా చర్యలు చేపడతాము. అదేవిధంగా రేపు జరగబోయే రేవంత్ రెడ్డి సభకి జగిత్యాల నుంచి భారీ ఎత్తున ప్రజలు రావాల్సిందిగా కోరుకుంటూ, రేపు కోరుట్లలో జరుగుతున్నట్టు జనజాతర సభకి ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల పట్టణం నుంచి ప్రజలందరూ తరలి రావాల్సిందిగా కోరుచున్నాము. ముఖ్యంగా నిన్న బీజేపీ వ్యక్తి అయినటువంటి భోగశ్రావణి గారు అవాకులు చెవాకులు పేయడం జరుగుతుంది. ఏమనంటే వాళ్ళు ముఖ్యంగా మనము పోటీలో అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఎవరైనా కానీ ఎవరి తరఫునైనా కానీ మేము ఈ అభివృద్ధి 10 ఏళ్ల నుంచి ఉన్నాము, మేము ఈ అభివృద్ధి చేశాము, ఇక ముందు కూడా మేము అభివృద్ధి చేస్తామని మాట్లాడాలి. కాకపోతే ఎంతసేపు వాళ్ళకు మొన్నటిదాకా ఏమనేది భయం పట్టుకుందని ఇప్పుడు వాళ్ళకి భయం పట్టుకుంది. ఎందుకంటే ఇప్పుడు జీవన్ రెడ్డి గారి యొక్క
పనితనము అతని యొక్క పనితనం చూసి ఎక్కడ ఎంపీ అభ్యర్థి ఓడిపోతాడు అని చెప్పే కారణంతో కేవలం ఆమె అవాకులు చెవాకులు ఏమన్నంటే మాటకు ముందు అంకులను మాట్లాడుకుంటూ ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. నిన్న ఏమన్నది, కార్యకర్తల గురించి మీకెందుకు, ఒక పార్టీ గురించి ఒక అభ్యర్థి పోటీ చేసినప్పుడు కార్యకర్తల గురించి నీకెందుకు, మా కార్యకర్తలు మేము మాట్లాడతాం కదా, నువ్వున్న కార్యకర్త నువ్వేం చేశావు. ఇప్పుడు జగిత్యాలలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు ఒక బీజేపీకి ఒక ఎజెండా ఉంటుంది, వాళ్ళ ఒక పద్ధతి ఉంది, వాళ్ళకు సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళకి కాదని నువ్వెందుకు ఎమ్మెల్యేగా పోటీ చేశావు అంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఇప్పుడు బీజేపీలో ఎవరు అభ్యర్థులు లేరా? ఈసారి జీవన్ రెడ్డికి పార్టీలకు అతీతంగా చాలా మంది అనుకున్నారు, ఏమని జీవన్ రెడ్డి కలిస్తే బాగుండేది అంటే రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇక్కడ వస్తే బాగుండేది అని చాలా మంది అన్నారు. బీజేపీ వాళ్ళు అన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఓటు వేయని ప్రతి ఒక్కరు బాధపడ్డారు. దానికి మనకు ఒక అవకాశం వచ్చింది. దయచేసి మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం, ఈసారి జీవన్ రెడ్డికి అందరూ ఓటేసి ఖచ్చితంగా ఎంపీగా గెలిపించండి. ఇప్పుడున్నటువంటి కోరుట్ల సభను కూడా దీంతో మీరు విజయవంతం చేయండి. ప్రజలు స్వచ్ఛందంగా తల్లిరండి. ఎప్పుడు బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి మేము డబ్బులు ఇచ్చి చేసి బలవంతం చేసేది ఉండదు, స్వచ్ఛందంగా వస్తారు. రేపు కూడా మీటింగ్ స్వచ్ఛందంగా మేము జగిత్యాల నుండి వెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా జీవన్ రెడ్డి గెలుపుకు అందరూ సహకరిస్తారని కోరుచున్నాం. గౌరవనీయులు పెద్దలు, మన జగిత్యాల ముద్దుబిడ్డ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి గారు రేపు కొరుట్లలో సభ నిర్వహిస్తున్నందుగా ప్రతి ఒక్కరూ రేపు సీఎం గారు, ముఖ్యమంత్రి గారు అక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఆశీర్వాద సభ ప్రతి ఒక్కరూ జగిత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలందరూ రేపు అక్కడికి విచ్చేసి సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ, అలాగే ఏదైతే నిన్న జరిగిన ఈ దుష్ప్రచారాలు ప్రతి ఒక్కటి శ్రావణి గారైనా ఎంపీ అరవింద్ గారైనా ఏదైతే చేస్తున్నారో వాళ్ళకి నేను ఒకటి నేను అడగాలనుకుంటున్నా. అబద్ధాల కోరు ఏదైతే అధికార దాహం జీవన్ రెడ్డి గారికి అని మీరు మాట్లాడుతున్నారో, అసలు అధికార దాహం అనేది ఎవరికి ఉంది? శ్రావణికి ఉందా, అరవింద్కు ఉందా, జీవన్ రెడ్డి గారికి ఉందా? అది మీరే మీ మాటల్లోనే చెప్పాలి. మీకుంది కాబట్టే 5 రోజుల్లో నేను పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి మీరు తీసుకొచ్చింది ఎప్పుడు 5 సంవత్సరాలకు ఏం తీసుకొచ్చిరు? పేపర్ మీద స్పైస్ బోర్డుది ఒకటి పేపర్ పట్టుకొని వచ్చింది. అదైతే పసుపు బోర్డు పేపర్ అయితే కాదు. మరి పసుపు బోర్డు పేపర్ అయితే దానికి ఒక కమిటీస్ ఉంటాయి, దానికి ఎన్నో కథలు ఉంటాయి, అవన్నీ మీకు తెలుసు. మరి అట్లాంటి కమిటీస్ ఎక్కడన్నా వేసిర్రా? వేయలేదు. మరి అది స్పైస్ బోర్డుది కాకుండా పసుపు బోర్డుది ఎట్లా అవుతుంది? మీరు ఇందులో ఫెయిల్ అయిపోయారు. మరి నేను మళ్ళీ నెక్స్ట్ గెలిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని చెప్తున్నారు. ఒకసారి గెలిపిస్తేనే నువ్వేం చేయలేవు, మళ్ళీ గెలిపిస్తే మీరు ఏం చేస్తారు? షుగర్ ఫ్యాక్టరీ తెరిపించి మళ్ళీ ఒకసారి బాండ్ పేపర్ రాసిస్తారా మాకు? అంటే ప్రజల్ని, రైతుల్ని పిచ్చోళ్ళని చేస్తారా మీరు? అది కాకుండా మీరు ఎంపీగా ఉన్నారు, కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది అన్నప్పుడు మీరు ఏం చేయాలి? నిజామాబాద్ ఏదైతుందో స్మార్ట్ సిటీ అవుతుందా కాదా? అది మీ చేతుల పనా కాదా? ఒకటే చెప్పండి. మరి మీకు 5 సంవత్సరాలు మీకు అధికారం ఉన్నప్పుడు మీరు స్మార్ట్ సిటీ చేయగలుగుతారా, చేయలేరా? మీరు చేయలేదు. అంతేకాకుండా 4 లైన్ కూడా చేయగలుగుతారు మీరు అక్కడి నుంచి ఇక్కడి వరకు. మీరు చేయగలిగిరా? చేయలేరు. మరి మీరు ఏం చేసిరని చెప్పేసి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. జీవన్ రెడ్డి గారు ఇక్కడ మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ 40 ఫీట్లు 50 రోడ్డు 40 ఫీట్లు ఉంటే దాన్ని 60 ఫీట్లకు చేసిరు జీవన్ రెడ్డి గారు. నేను మళ్ళీ చేస్తా అని ప్లాన్ వేసుకున్న టైంలో సంజయ్ కుమార్ గారు గెలిచి నేను 100 ఫీట్లు చేస్తా అని చెప్పి దాని తర్వాత కొంచెంగా చేసిరు. మళ్ళీ నన్ను గెలిపించండి 100 ఫీట్లు చేస్తా అని చెప్తే ఇవాళ ప్రభుత్వం రాలేదు కాబట్టి ఆయన చేయలేకపోయారు. ఇలా ఎమ్మెల్సీగా ఉన్నారు, చేస్తారు ఖచ్చితంగా. ఇవాళ ఎంపీగా గెలిస్తే ఇంకా కొన్ని ఫండ్స్ తీసుకురావచ్చని మాత్రమే ఆయన నిల్చున్నారు, కానీ మీ లెక్క అధికార దాహం నెత్తిలో పెట్టుకోనని మాత్రం ఆయన నిల్చోలేదు. అయినా మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు అని అంటే మేమేమో అనలేకనా? మా జీవనన్న మాకు ఒక్కటే చెప్పిండు, అమ్మ వాళ్ళకు తెలియదు, వాళ్ళకి సంస్కారం లేదు, వాళ్ళు మాట్లాడతారు, కానీ మనకు సంస్కారం ఉంది, మనం మాట్లాడొద్దు అని చెప్పారు. కాబట్టి మేము ఇన్ని రోజుల నుంచి ఏది మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నట్టు చేతగాని వాళ్ళమని కాదు. అట్లా అర్థం చేసుకుంటే అది మీకే అన్యాయం జరుగుతుంది. దయచేసి ఒకటే చెప్తున్నా, ఇంకెప్పుడు కూడా జీవన్ రెడ్డి గారిని ఒక్క 1 వర్డ్ మీరు ఎక్కువ మాట్లాడినా తర్వాత దానికి ఎట్లయితుంటుందో దాని ఏమంటుంది యాక్షన్కి రియాక్షన్ వేరేలా ఉంటుంది ముందే చెప్తున్నా. అండ్ మీకు ఒకటే విషయం, మీ కార్యకర్తల దగ్గరనే మీకు కరెక్ట్గా లేదు. ప్రతి ఒక్కరు ఇవాళ బీజేపీ కార్యకర్తలందరూ అరవింద్ గారి ఫోటోని తగలబెట్టారు, దిష్టి బొమ్మని తగలబెట్టడం జరిగింది. మీరందరూ అరవింద్ని దించురు అని చెప్పేసి అక్కడ ధర్నా చేస్తున్నారు. మీ కార్యకర్తల్లో మీకే ఒక కమ్యూనిటీ లేదు, మీరు ఎలా మాట్లాడతారు జీవనన్న గురించి? అండ్ 1 థింగ్ ఒకటే చెప్తున్నాను, ఇది వార్నింగ్ అని అనుకోండి, చైర్పర్సన్గా నేను మీ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను. బీజేపీ అరవింద్ అయినా శ్రావణి గారైనా ఎవరైనా ఏదైతే జీవనన్న ఉన్నాడో జీవనన్న గురించి ఒక్క 1 వర్డ్ రాంగ్ మాట్లాడినా ఇక్కడ ఎవ్వరు కూడా ఊరుకోరు. మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము సైలెంట్గా ఉంటున్నాం. మా జీవనన్న ఒక్కసారి
సరే అమ్మో మీరు ఏమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడండి అని అంటే మాత్రం ఆ సంస్కారాలు దాటి మేము బయటికి రావాల్సి వస్తుంది. అండ్ ప్లీజ్ దయచేసి రేపు రాబోయే సభ వెటర్నరీ కాలేజ్ కొరుట్లలో జరగబోతుంది. అక్కడ మైదానంలో అందరూ తప్పకుండా వచ్చి ఆ సభని విజయవంతం చేయాలని జగిత్యాల చుట్టూ పరిసర ప్రాంత ప్రజలందరికీ ఒకటే విన్నపం చేసుకుంటాను. విజ్ఞప్తి. జై కాంగ్రెస్.